భారత రాజ్యాంగ వ్యవస్థను మేము సక్రమంగా అమలు చేస్తున్నాం. తిరుమలరావు గారు నమస్తే అండి. మీరేమంటారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా లేకపోతే ఖండిస్తున్నారా? ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అభిప్రాయం చెప్తాం. చెప్పండి మేడం. ప్రైమ్ టైం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. మాట్లాడండి. ఈ రాజ్యాంగం గురించి బీజేపీ మాట్లాడటం అనేటటువంటిది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. దాంట్లో దీనికి సంబంధించి ఒక 3-4 దృష్టాంతాలు ప్రేక్షకుల దృష్టికి తేదలుచుకున్న ఈ బీహార్ లో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి మొట్టమొదటి ప్రయోగం ఢిల్లీలోనే చేశారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ని కోల్చడం కోసం అనధికారికంగా చేసినటువంటి పనిని ఇప్పుడు బీహార్ లో అధికారికంగా చేస్తున్నారు. ఎస్ఐఆర్ పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ మళ్ళా సర్ అని గౌరవపరమైన పేరుతో చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉందా లేదా అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా మనం చూసుకున్నప్పుడు మా జాతీయ పార్టీగా మేము ప్రతిసారి హాజరవుతుంటాం ఓటర్ లిస్ట్ సవరణకి. ప్రతి ఏటా జనవరిలో మొదలై 2 నెలల పాటు 3 నెలల పాటు సవరణ జరుగుతుంది. మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాల్సినటువంటి అవసరం ఎన్నికల ముందు ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే బీహార్ అనేటటువంటిది బాగా వెనకబడిన రాష్ట్రం. ఇక్కడంతా శ్రామికులంతా కూడా బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి. శ్రామికులంతా కూడా ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తుంటారు. ఒక 3 నెలలు 2 నెలలు 4 నెలలు వాళ్ళ వెసులుబాటుని బట్టి. ఇంట్లో వృద్ధులు పిల్లలు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఓట్లన్నీ ఎన్నికల ముందు తొలగించి శ్రామిక వర్గం ఓట్లు తొలగించడం అనేటటువంటి చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఈ ఎస్ఐఆర్ పేరుతోటి. ఈ ఎస్ఐఆర్ కంటే ముందు అసలు ఎన్నికల కమిషన్ ఎక్కడ స్వతంత్రత తప్పింది? సంక్లిష్టత వైపు పయనిస్తుందా, సరళీకరణ వైపు పయనిస్తుందా అంటే ఇప్పుడు రాజ్యాంగం గుర్తుందో లేదో కానీ వాళ్ళకి ఈ రాజ్యాంగం ప్రకారం 1950లో మనకి తొలి ఎన్నికల సంఘం ఏర్పడదు. అంటే సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవాల్సినటువంటి సమయంలో ఇవాళ స్వతంత్రత గురించి మాట్లాడుకోవటం చాలా బాధాకరమైన విషయంగా ఉంది ఎన్నికల కమిషన్ కి. అంటే ఇక్కడ ఎస్ఐఆర్ బీహార్ ఎస్ఐఆర్ తో పాటు ఇంకొక 2-3 విషయాలు మీ దృష్టికి ఆమ్ ఆద్మీ పార్టీగా తేదలుచుకున్న విషయం ఏంటంటే ఎక్కడ అసలు లై తప్పింది అంటే ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో కొలీజియం విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఒక పార్లమెంటులో ఉన్న నాయకుడు ప్రతినాయకుడికి తోడు ఇంకొక మంత్రిని చేర్చడంలోనే సమతౌల్యత దెబ్బతిన్నది. అంటే స్వతంత్రతను దెబ్బతీసి ఏదో దాంట్లో కొత్త తమకు అనుకూలమైనటువంటి కమిషన్లను తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంగా ఆ రోజే సమతౌల్యత దెబ్బతింది ఎలక్షన్ కమిషన్. స్వతంత్రత కూడా దెబ్బతిన్నట్టే లెక్క. రెండో అంశం ఏంటంటే మన మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేసినట్టు మహారాష్ట్ర ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడే కాదు అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా తెలంగాణ అనేక చోట్ల ఉంటున్నాయి అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సరైన సమాధానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి తేడాల్లో ముఖ్యంగా ఓట్లకు సంబంధించి ఎప్పుడైనా ఎన్నిక టు ఎన్నిక పోలైన ఓట్లను దాచిపెట్టాలా, ఏమైనా కోర్టు కేసులు వస్తున్నాయేమో అని. కానీ 3 నెలల్లో పోలైన ఓట్లను విధ్వంసం చేయమనేటటువంటి కొత్త విధానం కూడా అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ఇంకా అనేక రకాల ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది ఇది అన్యాయం, ఇది మీకిది మాకిది అనేటటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటి ఒక అవినీతికరమైనటువంటి ఆర్థిక అరాచకం అని చెప్పి సార్ అవినీతి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది సార్. ప్రజలకు తెలియదు సార్ అవినీతి గురించి 75 ఏళ్ళుగా స్వతంత్ర ఎన్నికల వ్యవస్థను అంటే టిఎన్ శాసనం లాంటి మహాశైలు అనేకమైనటువంటి సూత్రాలతోటి ముందు మంచి ఎన్నికల వ్యవస్థగా రూపొందిన మన వ్యవస్థ భ్రష్టు పెట్టించడానికి బీజేపీ జస్ట్ అధికారంలోకి వచ్చిన అంటే ముందు వచ్చినాయి 2015 అనేక సంస్కరణలు వచ్చినాయి. ఏ సంస్కరణలు వచ్చినాయి మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే సార్ మీ నాయకుడు శీష్ మహల్ లో ఎంత అవినీతి జరిగిందో, ఢిల్లీలో ఎంత లిక్కర్ స్కామ్ జరిగిందో, అదే విధంగా కాంగ్రెస్ హయాంలో తర్వాత కూడా 1999లో మనకి కొన్ని రూల్స్ ఉపయోగం చేసుకున్నాం. 1988లో మనం 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మార్చుకున్నాం. 94లో కార్డులు తెచ్చుకున్నాం ఏదో నకిలీ ఓట్లు పడకుండా. తర్వాత 2004లో మనం నోటా తెచ్చుకున్నాం. 2010 నుంచి పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడుతున్నాం. 2015కి వచ్చేసరికి వీవీప్యాట్ కూడా తెచ్చుకున్నాం. ఇంకా
25 సంవత్సరాలు నిన్న వృద్ధులకి ఇంటి వద్దకు ఓటింగ్ కూడా ఈ మధ్య కాలంలో తెచ్చుకున్నాం. ఇట్లా సరళీకరణ విధానాలు జరుగుతున్నటువంటి దశలో ఎన్నికల కమిషన్ ని సంక్లిష్టపరిచినటువంటి చర్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. ఇది చివరికి ఎడదారి తీస్తున్నట్టే, చివరికి తనకు అనుకూలమైనటువంటి వాటి ఓట్లు తొలగించడం 3-4 రకాలుగా చేస్తున్నారు. ట్యాంపరింగ్, తనకు అనుకూలమైనటువంటి ఓట్లు తనకు అనుకూలమైన ఓట్లు వాళ్ళు చేర్పించుకోవటం, లేని వాటి ఉన్న ఓట్లని అనుకూలంగా లేని ఓట్లను తొలగించటం, ఇట్లా రకరకాల పేరుతో చేస్తూ ఇప్పుడు ఇంకొక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. అనుకూలంగా లేని వాళ్ళ ఓట్లు తొలగించడం అంటే ఇంకా ఈసీకి అదే పని, ఈసీకి అదే పని అనుకుంటున్నారా? ఈసీ ఎలా గుర్తిస్తుంది వీళ్ళు అనుకూలంగా ఉన్నారు, ఈ పార్టీకి అనుకూలంగా లేరు అనే విషయాన్ని? ఈసీని అలా ఎలా తప్పుపడతాము గారు? అంటే ఒకప్పుడు సంక్లిష్ట దశగా వచ్చి మంచి ఎవరు చేస్తున్నారు అంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటిది, ధ్వంసమైనటువంటి చర్యలు. ఇట్లాంటి సంస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నాయి. అంటే స్వతంత్రంగా ఉన్న సంస్థలన్నింటినీ ఒక్కొక్కటి తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఇంకొక 40-50 ఏళ్ళు నియంత్రణత్వం ద్వారా పరిపాలించాలనేటువంటి బీజేపీ కుచిత బుద్ధి తప్ప దీంట్లో ఇంకోటి లేదు. అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. మన ప్రజాస్వామ్యం పూర్తి జనస్వామ్యం ఓటకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ప్రజాస్వామిక దృక్పథం ఉంటుంది తప్ప తమకు అనుకూలమైనటువంటి ప్రోత్సహించి చేసే పద్ధతిలో దీనికి కావాలంటే ఇందాక వాళ్ళు అడిగారు. ప్లీజ్ వెయిట్ మేము అడిగిన క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ చేయండి. మీరు ఇంకా కంటిన్యూగా మాట్లాడుకుంటూ పోతున్నారు. మా వర్షన్ కూడా వినాలి కదా. రైట్ టైం అయిపోయింది చరణ్ కౌశిక్ గారు.